అది వ్యాపారంగా ఈ పనికి సంబంధం లేనటువంటి వాళ్ళందరికీ ఇచ్చేసాం. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. ఏం చేయాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎక్కడ పోతున్నారు కాబట్టి ఈ ఆటోలో ఇలా రోడ్ల మీద బజార్లో పెట్టడానికి నిలబడతాయి. నువ్వు కదా కారణం. మా అందరికీ మీరు సాగుతుందో చేసావు. మరి ఆటో సౌకర్యం ఉందండి, మొగ్గు పెట్టావా? ఆ బొగ్గు కావాలండి. సత్యకి 2 అడుగులు 6 అడుగులు కొయ్య చేసుకొని ఎలక్షన్ రావడానికి కూడా మనకి బాగా ఎలాకాలం మనం చెప్పి మాట్లాడి మీకు కూడా చెప్పారు కదా. నేను తర్వాత వాళ్ళకి తెలిసింది మొక్కలున్నాను అక్కడ మాకు తెలియదు. రెడీ చేసి ఆలోచించి వచ్చింది. వాళ్ళందరినీ కబుర్లు పెట్టి ఎవరికైనా ఇవ్వకుండా నేను కబుర్లు పెట్టి మాట్లాడారు. సారీ వేల గేజాలు తల తీసుకెళ్ళి దారంతం చేసి 5 రోజులు కొట్టావా? 7 రేట్లు కొట్టావా? ఇంకా కోట్ల సంపాదించుకున్నారు కదా. అందరూ సంతోషం, బాగుంటే మాకు సంతోషం. కానీ మాకు చుట్టుపడకుండా ఎవరో సిద్ధపడి ఇంట్లో కూర్చో నా భార్య అందరూ కూడా ఇక్కడ హాజరయ్యి ఆయనకి ఎంతో అలా కాదు. పెద్దది ఏంటంటే 10,000 కుటుంబాలు 10,000 మంది ఉపాధికి నేను తీసుకొచ్చింది. ప్రతిదీ కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక సైట్ అని 250 గజాలు వచ్చిందంటే దానికి గవర్నమెంట్ బ్యాంక్ అనేది ఉంటుంది. మీ 250 గజాలు పెట్టి మీరు కొనలేరు. మీకు బ్యాంక్ లోన్ ఇవ్వాలా? బ్యాంక్ లోన్ కూడా నేను పెట్టాను. అప్పుడే పెట్టేసాను బ్యాంక్ లోన్. ఎలాగంటే 250 గజాలు పిఎఫ్ సైట్ వస్తే మీరు ఒక కొనే పరిస్థితులు లేకపోతే ఒక తీసుకునే పరిస్థితులు లేకుండా ఉంటాడు. డబ్బులు నేను పెడతాడు. గొడవలు జరిగింది. ఇందాక నాగేశ్వరరావు గారు తన ఆవేదనలో ఎంపీ శ్రీధర్ గారు చేసిన సహాయం అవన్నీ కూడా చెప్పారు. నిజమే, పాపం ఆయన బలంగా నిలబడబట్టి ఎన్నికలు సజావుగా జరిగింది. ఇక్కడ ఉన్న పెద్దలకు చాలా మందికి అందరికీ తెలుసు ఎన్నికలు జరగకపోకుండా ఎన్ని అవాంతరాలు అడ్డంకులు పెట్టారు. రికార్డు పరంగా మనం రుజువు చేసుకోవడానికి లేకుండా ఆపితే దాన్ని ఆపేస్తే పాదాయనే కంటిన్యూ అవ్వచ్చు అని పెద్ద ప్రయత్నం జరగడం. అందులో శంకర్ గారు కీలక పాత్ర వహిస్తున్నాడని ఈ రికార్డు మెయింటైన్ చేయడంలో వీటన్నిటిలో ఆయనకేదో ఓతబలం ఉందంట. నాకు తెలియదు అదేంటంటే ఇసుక లారీ ఎక్కేస్తారు. అట్లాంటిది శంకర్ గారి మీద కూడా ఇసుక లారీ ఎక్కేస్తారని అన్నారంట. కానీ వాళ్ళ ఆయన ఏలూరు ఏరియా కమ్యూనిస్ట్ పార్టీకి సెక్రటరీ ఆయన. మొన్న కాంగ్రెస్ సిపిఎం సపోర్ట్ చేస్తే ఎమ్మెల్యే క్యాండిడేట్ గా అవ్వాల్సింది మన నాయకురావుకి తెలుసు. జస్ట్ మిస్ అయ్యి లేదా ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పోటీ చేసేవాడు. ఆ గారి మేమైతే అనుకున్నాం అసలు లారీ ఎక్కడం సంగతి చాలా పెద్ద మాట. టచ్ చేస్తే అలుగు పడేది ఒంట్లో పక్క. అంటే మా ప్రాంతంలో అలుగు అంటే బాణం, అర్థమైందా? అలుగులు పడేవి ఒంట్లో. అంటే ఆ పరిస్థితి మేము వెళ్ళగలం. అందుకోసం ఏంటంటే దీనికి సంబంధించి ఎందుకో తెలియదు కానీ ఈ ఆటో నగర్కి సంబంధించి ఇన్ని వివాదాలు, ఇన్ని తగులు, ఇన్ని తలకాయ పోట్లు శిశుపాలుడు చేసినట్టు అన్ని ఇవాళ కింద ఇంకా ఆర్టీఓలు, ఎంఆర్ఓలు, ఎస్సీ అందరూ ఉన్నారు కదా. వీళ్ళంతా వైసీపీ సంబంధించి కూడా అటు నాయకులు కానీ డబ్బులు. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544. ఈ 9 మాసాల నుంచి మనం ఏం చేస్తున్నాం, వ్యవహారం ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి, ఎలా జరుగుతుంది, ఇదంతా ఈ ఆటో నగర్లో ఏమి జరుగుతుంది, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకు ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశామనేది మీకు వివరంగా అర్థమైన 2 ముక్కల్లో చెప్తాను. అసోసియేషన్ గెలిచిన దగ్గర నుంచి సుమారుగా 5-6 కేసులు మా మీద ఇప్పుడు మళ్ళీ నాకు మాజీ ప్రెసిడెంట్ నాగభూషణ్ గారేసి మమ్మల్ని కోర్టులు తిప్పుతున్నాడు. ఈ రిజర్వేషన్ ఎత్తేస్తే ఆ కార్యక్రమంగా మనం అడుగులు ముందుకేసి వెళ్దామని అనుకుంటుంటే అక్కడ దాకా వెళ్ళలేకుండా రిజిస్టర్ ఆఫీస్లో మనం రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఈ పెద్ద మనిషి 3 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ బ్లాక్ చేసి అతని హయాంలో ఆ రికార్డులు ఇవ్వడానికి అప్పు చెప్పలేదు, మినిట్స్ బుక్ అప్పు చెప్పలేదు, కారు అప్పు చెప్పలేదు, క్యాష్ అప్పు చెప్పలేదు.
42 లక్షల రూపాయలు రైతుల తాలూకా డిపాజిట్లు ఉన్నాయండి. కోస్టల్ బ్యాంక్ ఏదో కోస్టల్ బ్యాంకులు ఆ డబ్బులు అప్పచెప్పలేదు. ఏమీ చీపురు పనులు అప్పచెప్పకపోగా మామే దౌర్జన్యం చేసే ప్రయత్నం చేశాడు. ఆ ఎలక్షన్ రోజుల్లో కూడా పోలీ ఇబ్బందులు పెట్టాం. అవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. ఈ 9 మాసాల నుంచి కూడా ఇతను కేసుల మీద కేసులు వేయటం మా మీద. నేనే ప్రశ్నలు లేని మేకపోతే గంభీరం ప్రదర్శించడం ఈ పొరపాట్లన్నీ చేశాడు కనుక ఈ కేసుకు సంబంధించిన వివరాలు మేము ఎలాంటి ఇబ్బందులు పడతామని మా సభ్యులందరికీ తెలియపడతామనే ఉద్దేశంతో ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తాం. రేపు ఆగస్టు 15 ఆటోనగర్లోని సమావేశం ఏర్పాటు చేస్తాం. ఏముంది మీకు తెలుసు, మీ అందరికీ మేము ఎందుకంటే ఫస్ట్ నుంచి మీడియా మిత్రులు అందరూ కూడా మాతో ఫాలో అవుతున్నారు. రోడ్లు, డ్రైన్లు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. చాలా అంటే చాలా ఇబ్బంది. అసలు మీరు మోటార్ వాళ్ళైనా ఎలా పనిచేస్తున్నారు ఇక్కడ మీరు చూస్తే మీకు కూడా అనుమానం కలక్కమాను. ఇంత లోతు కాలు వేస్తే అడుగు లోతు కింద దిగిపోయే పరిస్థితి. పడిపోతున్నారు కొందరు. ఎన్ని ఉన్నాయి కనుక ప్రభుత్వం వారు మా ఎందుకు దయించి మా ఆటోనర్కి కాస్త సహకారం చేసి పెట్టి దీన్ని దారిలో పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఆటోమొబైల్ అసోసియేషన్ అధ్యక్షన కార్యవర్గ సమావేశం జరుగుతుందండి. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ 9 నెలల బట్టి జరుగుతున్న పరిణామాల మీద సభ్యులందరికీ వివరించి తెలియపరచడం కోసం ఈ కార్యవర్గ సమావేశం మేము ఈ కృష్ణ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశాం. కాబట్టి గతంలో ఏమేమి జరిగినాయి ఏంటో మీ మీడియా మిత్రులందరికీ కూడా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా అందరికీ తెలిసిన విషయమే. అట్లాగే ఇవాళ మా సభ్యుల యొక్క పడుతున్న బాధలో నరకం ఇవన్నీ కూడా ప్రతి ఒక్క క్షణం కూడా ఆయన కోర్టు కేసులు, పోలీస్ స్టేషను తప్పితే రెండో దాని మీద ఏది కూడా ఉండదండి. ఆయన శ్రద్ధ ఎవరైనా మాట్లాడితే వాళ్ళ దూషించడం, వాళ్ళ మీద చేతులు చేసుకోవడం ఇవన్నీ చేయడమే కదా. సభ్యులు ఏ రోజు కూడా సభ్యులుగా చూడటం లేదు. మాజీ అధ్యక్షుడు మాగంటి నాగభూషణం గారు ఈ రోజుకి కూడా అదే విధంగా కూడా ఆయన నడవడం కొనసాగుతుంది. కాబట్టి నువ్వు దిగిపోయిన తర్వాత మా లెక్కలో జమా ఖర్చులు అన్ని సభ్యులందరికీ చెప్పి లేదు మేము అలా తింటున్నారు ఇలా తింటున్నారు మా మీద ఆరోపణ 9 నెలలైంది మేము వచ్చి మేము ఎక్కడ రోజుకున్నాం. గతంలో మొత్తం పీల్చి పిప్పెట్టేసావు నువ్వు. అవన్నీ రా సభ్యుల సమక్షంలో మొత్తం అందరూ కూర్చొని లెక్కలో జమా ఖర్చులు చూసుకుందాం. మేము తప్పు చేసామా మీరు తప్పు చేశారా సభ్యుల సమక్షంలో పోయి మాట్లాడుకుందాం. అలాగే రావు ఎవరు రావు ఉపయోగిస్తావు, ఎవరు ఒక సెక్రటరీని డమ్మీ సెక్రటరీని పెడతావు. ప్రతి విషయాలకి కూడా నువ్వు అక్కడ కాదు బ్యాంకుల కాగితాలు పంపిస్తావు, పోలీస్ స్టేషన్ పంపిస్తావు, కేసులు వేస్తావు. ఇదే కార్యకలాపంతో మా ఆటోనగర్ని ఈ రోజున రోడ్లు లేవు ఏమీ లేవు, కోట్లాది రూపాయలు నువ్వు కట్టించుకున్నావు. ఇప్పుడు వచ్చి మా సభ్యుల పట్ల ఏదన్నా జాలు చూపించావా? నువ్వు ఎంతసేపు పెద్ద కార్లు ఉన్నవాళ్ళు, పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళని నువ్వు జారి తీసావు తప్ప ఏ రోజు కూడా మా సభ్యుల్లాగా నువ్వు ఏ రోజు చూడలేదు, సేకరించలేదు. ట్రేడ్ వారీగా నువ్వు స్థలాలు ఇవ్వలేదు. ఆ రకంగా చేసావు. ఈ రోజున వైట్ పేపర్ అయినటువంటి అరుంధతి నాగేశ్వరరావు గారిని మేము బయటికి తీసుకొచ్చి మీ సభ్యులందరం కూడా నిలబెట్టి ఆయన్ని గెలిపించుకున్నాం. ఈ రోజు కూడా ఆయన అదే అడుగుజాడల్లో నడుతున్నారు. ఇవాళకి కూడా ఆయన అదే రేత్రి పాగలో ఆయన వయసు ఎంతంటే 72 సంవత్సరాలు. 72 సంవత్సరాల్లో కూడా 50 సంవత్సరాల కుర్రాళ్ళలాగా అన్ని విషయాల్లోనే ఉరుకెట్టు నారాయణ ఎక్కడున్నావు, మీరు ఎక్కడ ఉన్నారు రండి అని తెల్లారగట్ల 4 కూడా మాకు ఫోన్లు చేసి మీరు రండి నాన్న ఇంకా ఎంతకాలం మీ బాధలు పడతామని మేము దాడులు చూస్తా వెళ్తుంటే ఆ రిజర్వేషన్ కోసం ఆ రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చేస్తుంటే నువ్వు ఒక అభ్యర్థిని పక్కన పెట్టుకున్నావు. ఎవరిని మానేపల్లి జయసురేష్ గారిని సెక్రటరీ అంటున్నావు. ఆయన ఏ రోజున జనంలో గెలిచాడా? సెక్రటరీ కూడా నామినేట్గా రాస్తారు. జనంలో గెలిస్తేనే సెక్రటరీగా వస్తాడు. ఆయన ఏ రోజున ఎలక్షన్ జరిగిందా? 2023 ఆగస్టు 15 నిన్ను దింపేశాం. దింపిన తర్వాత ఎక్కడ జరిగింది ఎలక్షన్? నబీకల్లి ఆటోనగర్లో పెట్టాం. మలకాపురం ఎంతమందిని తీసుకొచ్చావు నువ్వు? 2400 మందిని తీసుకొచ్చి మా సభ్యులందరి మీద అందులో మెట్రిస్టులు పెట్టావు, ఎంతో మందిని పెట్టావు. మమ్మల్ని ఏదో రకాలుగా చేస్తా చూశాను ఆ రోజున మమ్మల్ని. కాబట్టి ఇవాళ సభ్యులందరూ కూడా నీ మోసాలు నీ వనగలన్నీ కూడా ఈయన ఉంటాకి వీల్లేదు. ఏమైనా సరే మనం కలిసికట్టుగా ఉండాలి, అరుంధతి నాగేశ్వరరావుని గెలిపించుకోవాలి అన్న దాని మీద ఎదరకొచ్చి మళ్ళీ నబీ కళ్యాణ్ కృష్ణ కళ్యాణ్ ఏలూరు టౌన్ ఆటోమొబైల్ అసోసియేషన్ అది ఏలూరులో పెట్టుకున్న ఎలక్షన్ మేము అసామాజికం కాదు. ఆ రోజు కలెక్టర్ గారు కూడా ఏలూరులో జరిపించుకోండి, మీకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది అక్కడ ఏలూరులో జరిపించుకోండి చెప్తే మీ ఏలూరులో ఎలక్షన్ పెట్టుకొని ఎలక్షన్ జరిపించుకుంటే ఇవాళ మా అరుంధతి నాగేశ్వర గారు వైట్ పేపర్ అయినటువంటి వ్యక్తిని మేము గెలిపించుకొని పెట్టుకుని నడుతుంటే మేము ఎటు నడుస్తున్నా కానీ ఒక నోటీస్ పంపడం, ఎక్కడికి వెళ్తున్నా నోటీస్ పంపడం, లేకపోతే ఈ రోజు వరకు ఆగేసి కాదు సార్. ఏ రోజో ఆ రిజిస్ట్రేషన్ కూడా నేను కూడా చేయడానికి మేము మా ఎంపీ కోటగిరి శ్రీధరబాబు గారు గతంలో మాకు చేసిన సహాయం వలన మీకు పనులు ఏమున్నాయి నాగేశ్వరరావు గారు, మీకు ఏమున్నాయి నాగేశ్వరరావు అడిగితే మీ ఎక్కడికైనా ఒక అడిగేస్తే ఏపీఐసీకి వెళ్తే అక్కడికి వెళ్ళి ఒక కాగితం, ఒక రిజిస్ట్ పోస్టు. నువ్వు ఈ తరహాలు చేస్తున్నావు తప్ప నీకు సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే ఇంట్లో ఉన్న వాడిపోయి కొన్ని అలా కాదు ఇలా ఇవ్వ సభ్యులకి ఎలా చేయండి అని ఇస్తున్నావా నువ్వు? లేదు. ఇప్పుడు మా కార్లాప్ చెప్పలా, లెక్కలాప్ చెప్పలా, రికార్డులాప్ చెప్పలా. 2015 నుంచి అసోసియేషన్ నువ్వు రెవెన్యూ చేయించలా. ఇవాళ ఆ రికార్డు మాకు సబ్మిట్ చేయలేదు నువ్వు రిజిస్టర్ ఆఫీసులో. ఇవాళ మాకు రెవెన్యూ కావాలనుకుంటే నువ్వు ఆఫ్ చేసి నువ్వు కాగితాలు పెట్టావు. ఏంటి నీ నడవడం ఏంటి నీ రోగం ఏంటి? ఇవాళగానే నువ్వు మారు.
ఎందుకంటే కోట్లాది రూపాయలు నీ చేతిలో ఉన్నాయి. నువ్వు 10 మంది సభ్యులకి మాలాంటి పేదల మీద ఏంటయ్యా నీ పౌరుషం? మాలాంటి పేదల మీద ఎందుకు చూపిస్తున్నావు నువ్వు నీ పెత్తందార వ్యవహారం? ఏం చేసావు మేము పాపం? ఏం చేసావు? 500 రూపాయలు సంపాదించుకుంటే కానీ మా పొట్టగడవదు. అటువంటి వాళ్ళ మీద నీ ప్రతాపం చూపించి మమ్మల్ని నానా బేపత్వం చేస్తున్నావు నువ్వు. ఈ రోజు కూడా అదే నడవడే. అది సార్ మా అరుంధతి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఆటోనగర్ డెవలప్ చేస్తాం. ఖచ్చితంగా అరుంధతి నాగేశ్వరరావు పడుకొని నిద్రపడేది అనుకోండి. అరుంధతి నాగేశ్వరరావు ఒక కుటుంబం మాది. ఇది ఇన్ని సమక్షంలో ఖచ్చితంగా 100% ఆటోనగర్ డెవలప్ చేసి తీరుతాం. నువ్వేదో అది చేస్తాం ఇది చేస్తాం అన్నావు. ఏం చేస్తావు? ఆ రోజు 2400 మంది తీసుకొస్తేనే మీ బెదరలా. ఆ రోజునే బెదరలా మా నాగేశ్వరరావు గారు. మేము అయినా మేము జరిపించుకున్నాం. సభ్యులందరూ ఒక ఏకతాడి మీద ఉన్నాం. ఇప్పుడు కానీ సభ్యులకు మనం చెప్తున్నాం, సభ్యులారా ఆయన మాయ మాటలు నమ్మి మీరు ఒక ఆధార్ కార్డు ఇవ్వకండి, ఒక సంతకాలు పెట్టకండి. పెట్టావా మనం ఆనాటికి ఆటోనగర్ వెనక్కి తీసుకెళ్లిపోతున్నాడు తప్ప ఎదరడిగేయకుండా ప్రతి కేసులు పెడుతున్నాడు. దయచేసి సభ్యులకు కూడా పిలిపిస్తున్నాం, మీరు దయచేసి ఎటువంటి సంతకాలు కానీ ఆధార్ కార్డులు కానీ ఆయన ఇవ్వకండి. మీ సమస్యల నుండి అరుంధతి నాగేశ్వరరావు దృష్టికి తీసుకురండి. ఆయన ఖచ్చితంగా రేత్రైనా 10 అయినా పగలైనా 1 గంటకైనా వచ్చి నానా ఇదా మీ సమస్య అని చెప్పి సాల్వ్ చేయడానికి ఒక మంచి ప్రెసిడెంట్ గారు మాకు ఉన్నారండి. ఆయన ఇప్పుడు మీటింగ్ లో పిలిపించాడు. నేను దోసుకున్న వీటికి ఛాలెంజ్ నువ్వు రా అన్నాడు. ఆ ఛాలెంజ్ అని స్వీకరిస్తే అరుంధతి నాగేశ్వరరావు గారిది నువ్వు రా ఓపెన్ డిబేట్కి సభ్యుల సమస్యలో మాట్లాడుకుందాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసే మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి జీవి మాల్కి వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.